హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకైతే సెకండ్ సెమ్ అయితే రేపటి నుంచి అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే చాలామంది అయితే కమెంట్ చేశారు బిజినెస్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పెట్టమని. సో మోడల్ పేపర్ అయితే 2023 అంటే నేను రాసినప్పుడుది. సో నేను ఇప్పుడు MBA అయిపోయింది కదా నాది, నేను రాసినప్పుడు పేపర్ అనమాట ఇది. సో ఇప్పుడు ఇది మీకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి చదువుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను పెడదాం అనుకున్నాను, కాకపోతే నాకు ఈరోజు కుదరలేదు. రేపటి నుంచి వచ్చే ఎగ్జామ్స్కి అయితే నేను పెడతాను, ఓకేనా. సో ఇప్పుడైతే బిజినెస్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి చూద్దాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదవండి. ఒకవేళ మీరు ఈ చదివితే మీకు ఒకవేళ అక్కడ ఏ క్వశ్చన్ రాకపోయినా ఇది చదివారు కాబట్టి ఇదే రాసేసేయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఎవరు కూడా భయపడకండి, మీకు ఏది వస్తే అదైతే అటెంప్ట్ చేయండి. ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయడం ముఖ్యం మనకి, ఓకేనా. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా గట్టిగా బాదేయండి, ఓకేనా. సో ఇప్పుడైతే మనం క్వశ్చన్ పేపర్కి అయితే వెళ్ళిపోదాము. సో క్వశ్చన్ పేపర్ అయితే చూడండి, ఇది నేను నా అప్పుడు రాసిన పేపర్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోండి, MBA రెగ్యులర్ డిగ్రీ ఎగ్జామినేషన్ జూన్ 2023 సెకండ్ సెమిస్టర్ బిజినెస్ లా అనమాట. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 70 మార్క్స్. సో సెక్షన్ ఏ వచ్చి ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్, 5 × 3 15 మార్క్స్. సో ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, హోల్ టైమ్ డైరెక్టర్, సబ్సిడరీ, రిజిస్ట్రార్, కంపెనీ సెక్రటరీ, నెట్వర్త్, మేనేజింగ్ డైరెక్టర్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ట్రిబ్యునల్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్. సో నెక్స్ట్ 5 × 8 40 మార్క్స్ అనమాట. సెక్షన్ బి వచ్చి 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి, ఏదో ఒకటి రాయాలి. సో 5 క్వశ్చన్స్ అయితే మీరు రాయాలి, ఒక్కొక్క దానికి 8 మార్క్స్, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకుని వాట్ ఆర్ ది ఎసెన్షియల్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎసెన్షియల్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో ఇది అందరు కూడా జాగ్రత్తగా అయితే చదువుకోండి, ఎందుకంటే ఇప్పుడు లేట్గా నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను, అది నా మిస్టేక్. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి నాకు తెలియదు అనమాట, నాకు సడన్గా తెలిసింది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు అయితే వెబ్సైట్స్ అన్నీ చూసేదాన్ని, ఇప్పుడు జాబ్కి వెళ్తే నేను అంతగా చూడడం లేదు. వేరే వాళ్ళు చెప్తే నేను ఇప్పుడు మీకైతే వీడియో చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇలా అయితే ఇవన్నీ చూసుకోండి. అలాగే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మోస్ట్లీ అన్నీ ఇంపార్టెంటే. సో ఇక్కడైతే చూసుకోండి జాగ్రత్తగా. సో చూసుకోండి ఇలాగా. సో ఒక్కొక్క దానికి 2 క్వశ్చన్లు ఉంటాయి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్వశ్చన్ అయితే రాయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ వాట్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ సేల్ కాంట్రాక్ట్, ఇది కూడా ఇంపార్టెంటే. సో రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అలాగే కేస్ స్టడీ చాలా చాలా ఇంపార్టెంట్, కేస్ స్టడీ అయితే రాయాలి. సో కేస్ స్టడీ అయితే మా అప్పుడైతే ఇలా ఇచ్చారు, ఓకేనా. సో చూసుకోండి. సో ఇది లాస్ట్ ఇయర్ పేపర్ అయితే. సో లాస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పేపర్ అయితే ఇది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టడానికి నాకు టైం లేదు, అందుకే నేను ఈ ఎగ్జామ్కి అయితే పెట్టలేకపోతున్నాను. సో ఓవరాల్గా అయితే నేను ఇప్పుడు పెట్టిన మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అన్నీ చదివేసుకోండి. సో అక్కడ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఈ క్వశ్చన్స్ చదువుకున్నారు కాబట్టి ఇవే క్వశ్చన్స్ అక్కడ రాసేసేయండి, ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ఇవి క్వశ్చన్స్ రాయండి, ప్రాబ్లం అయితే ఏముండదు, ఎందుకంటే సబ్జెక్ట్ అంతా ఒకేలాగా ఉంటుంది కాబట్టి అంతగా ఏం అవసరం లేదు. అలాగే స్ట్రెస్ చేసి అంతేమి కరెక్షన్స్ చేయరు కాబట్టి మీరేం భయపడకుండా మంచిగా మీరు ఏదైతే చదివారో అదైతే ప్రజెంట్ చేయండి, ఓకేనా, భయపడకుండా. సో ఈ క్వశ్చన్ చదివితే ఈ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళినా సరే సరిపోతుంది మీకు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్లోంచే మీకు ఒక 2-3 క్వశ్చన్స్ అయితే అక్కడ వచ్చేస్తాయి, ఇంకొక 2 క్వశ్చన్స్ ఎలాగోలా రాసేసేయండి, ఓకేనా. సో కాకపోతే ఏ క్వశ్చన్ కూడా మీరు వదలకండి, మీకు వచ్చినా రాకపోయినా ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి ఫస్ట్. సో మనకి మెయిన్గా మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్, ఓకేనా. క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం మాత్రం ఇంపార్టెంట్. సో మీరు రాసే పేజెస్ ప్లస్ మీరు రాసే హ్యాండ్ రైటింగ్ ప్లస్ మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు లేదా అని చెప్పి అంతా చూస్తారు. ఓవరాల్గా మీరు చేయాల్సిన 3 పనులు ఏంటి అంటే రైటింగ్ అనేది మంచిగా ఉండాలి, చూసుకోండి, ఎలా పడితే అలా రాయకండి. ప్రెజెంటేషన్ అనేది నీట్గా పెట్టండి. రైటింగ్ ఒక పక్కన అయితే మీ ప్రెజెంటేషన్ అనేది చాలా నీట్గా అయితే ఉండాలి. మీరు ఇచ్చే ప్రెజెంటేషన్లో ఏమైనా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రమాటిక్గా వేయడం కానీ, ఏమన్నా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు నీట్గా ప్రెజెంటేషన్ ఇవ్వండి. మీరు చూసే వాళ్ళు ఒక్క 1 మినిట్లో పేపర్ వెరిఫై చేస్తున్నప్పుడు ఆ 1 మినిట్లోనే మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వాళ్ళకి ఒక అవగాహన వచ్చేసేయాలి. సో ఏమి రానోడు సిచ్యువేషన్ ఏంటి అని అడుగుతారు. సో ఏమి రానోడు అంటే మీకు ఏదైతే వచ్చో అదే రాయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా. ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో అందరూ కూడా పాస్ అవుతారు, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అందరికీ రేపు ఎగ్జామ్కి. నెక్స్ట్ పేపర్ రేపు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.